హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ పవన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనం టాప్ 5 బెస్ట్ వైఫై రూటర్స్ గురించి అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో చాలామంది అయితే నన్ను అడిగారు, మన సబ్స్క్రైబర్ ఒక అతను అయితే అడిగారు, అన్న వైఫై రూటర్స్ మీద ఒక వీడియో చేయమనేసి. సో ఈ వీడియోలో మీకు టాప్ 5 వైఫై రూటర్స్ని అయితే నేను రికమెండ్ అయితే చేస్తాను. బడ్జెట్లో మీరు ఒక మంచి వైఫై రూటర్ని అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంట్లో ఒక మంచి వైఫై రూటర్ కోసం వెతుకుతుంటే మాత్రం ఈ వీడియో మీకోసమే. చివరిదాకా అయితే చూడండి, స్కిప్ చేయకండి. అలాగే నేను నా ల్యాప్టాప్ స్క్రీన్లోకి అయితే తీసుకెళ్తాను. అక్కడి నుంచి అయితే మీకు వైఫై రూటర్కి సంబంధించిన అయితే బెస్ట్ వైఫై రూటర్స్ అయితే మీకు అక్కడ చూపిస్తాను. ఇంకా మనం లేట్ చేయకుండా నా ల్యాప్టాప్ స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే ల్యాప్టాప్ స్క్రీన్లో అయితే ఉన్నాం. సో నేను కొన్ని వైఫై రూటర్స్ అయితే తీసి పెట్టాను బేస్డ్ ఆన్ మనకైతే రేటింగ్స్ మీద అయితే. సో వాటినైతే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక్కొక్కటి అయితే. లైక్ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో వీటిలైతే నేను కొన్ని రేటింగ్స్ బేస్ చేసుకొని వాళ్ళ రివ్యూస్ని బట్టి నేను కొన్ని వైఫై రూటర్స్ అయితే తీసుకొచ్చాను. కొన్ని మనకి 1000 రూపీస్ లోపల అయితే ఉంటాయి, ఇంకొన్ని 1000 రూపీస్ కన్నా ఎక్కువ అయితే ప్రైస్ చేశారనమాట. సో మీ యూసేజ్కి అలాగే మీ బడ్జెట్ని బట్టి మీరు తీసుకోండి. నెంబర్ 5 ఉన్న వైఫై రూటర్ గురించి మాట్లాడితే ఇది TP-Link ఆర్చర్ C20 AC750 వైర్లెస్ డ్యూయల్ బ్యాండ్ రూటర్ అనమాట. ఇది దీని ప్రైస్ మనకి 1600 రూపీస్ అయితే ఉంది. సో దీంట్లో వచ్చేసరికి మనకి డ్యూయల్ బ్యాండ్ అంటే 2.5 GHz అలాగే 5 GHz అయితే సపోర్ట్ అయితే చేస్తుంది స్పీడ్ అయితే. సో స్పీడ్స్ గురించి మీకు కొంచెం ఐడియా అయితే ఉంటుందన్నమాట. సో అప్ టు మనకి 450 స్క్వైర్స్ వరకు అయితే మనకి ఇది సపోర్ట్ అయితే చేస్తుంది. 5 డివైజెస్ అయితే ఒకేసారి మనకు కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. లుక్ కూడా మనకి చాలా లుక్ అయితే ఎక్కువ ఉంది. ఇంకా మనకి ISP కనెక్టివిటీ గురించి చూసుకుంటే ఇది సో మనకి ఫోన్కి అయితే సపోర్ట్ చేయదు, బట్ ఈథర్నెట్ కేబుల్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో బ్యాక్ అయితే ఇక్కడ మనకి ఈథర్నెట్ పోర్ట్స్ చూస్తున్నారు కదా. సో ఈథర్నెట్ పోర్ట్స్ అయితే కూడా మనకి ఇక్కడ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ల్యాండ్ పోర్ట్స్ ఉంది, అలాగే ఈథర్నెట్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది చూసుకున్నామంటే మనకి 1500 రూపీస్ అయితే ఉందన్నమాట ప్రెజెంట్ అయితే. సో దీనికి ఇంకా కొంచెం డీటెయిల్స్లోకి మనం వెళ్ళామంటే ఇక్కడ మనకి వైఫైకి సంబంధించిన అయితే వైర్లెస్ స్టాండర్డ్ ఉంది కదా. సో 802.11 AC అలాగే 5 GHz బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది. మన 2 GHz బ్యాండ్లో అప్ టు 300 Mbps/s అయితే రికార్డ్ స్పీడ్ అయితే వస్తుంది. అలాగే 5 GHz బ్యాండ్లో 433 Mbps/s అయితే వస్తుంది. సో అప్పుడు మనకి కనెక్షన్స్ చూసుకుంటే 733 Mbps/s టోటల్ బ్యాండ్ విడ్త్ అయితే వస్తుందన్నమాట. సో ఇది మనకి డ్యూయల్ బ్యాండ్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది మనకి నెంబర్ 5th ప్లేస్లో అయితే ఉంది. నెక్స్ట్ చూసుకున్నామంటే 4th ప్లేస్లో TP-Link TLWR8417 300 Mbps సంబంధించిన వైర్లెస్ ఎన్ కేబుల్ అనమాట. సో దీని ప్రైస్ చూసుకుంటే 1049 రూపీస్ అయితే ఉంది. సో ఇది కూడా మనకి లుక్ పరంగా కొంచెం ఎక్స్ట్రాడినరీ లుక్ అయితే లేదు, కానీ దీంట్లో మనకి 2 యాంటీనాస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నామంటే ఇక్కడ మనకి RJ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, మనకి ఈథర్నెట్ పోర్ట్స్ అయితే ఉన్నాయి, అలాగే ల్యాండ్ పోర్ట్ అయితే కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. బాక్స్లో అయితే మనకి ఇవన్నీ అయితే వీళ్ళు అందిస్తారనమాట. సో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే కాదు, ఇది మనకి జస్ట్ 2.5 GHz బ్యాండ్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అప్ టు మనకి 300 Mbps/s అయితే ఉంటుంది. ఇక్కడ RJ పోర్ట్ ఉంది, అలాగే మనకి ISPకి సపోర్ట్ అయితే చేస్తుంది. యాక్ట్ ఫైబర్, ఎయిర్టెల్ ఫైబర్ కానీ ఇట్లా డిఫరెంట్ కైండ్స్కి అయితే ఇది సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఒకసారి నేను దీనిపైన ఒక లుక్ అయితే వేయండి. దీనికి సంబంధించిన లింక్స్ అన్నిటి నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. నెంబర్ 3rd ప్లేస్లో ఉన్న వైఫై రూటర్ చూసుకుంటే D-Link DIR615 వైఫై రూటర్. ఇది కూడా మనకి 1099 రూపీస్ ప్రైస్ చేశారు. సో ఇది మనకి ఇక్కడ చూసుకుంటే అప్ టు 450 మీటర్స్ వరకు స్క్వేర్ ఫీట్ వరకు అయితే వస్తుంది. 5 డివైస్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది మనకి ఇట్లే మనకి కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈథర్నెట్ అయితే ఇవన్నీ మనకి ఉంటుందన్నమాట. సో దీంట్లో చూసుకుంటే ఇది కూడా మనకి సింగిల్ రూటర్. సో దీన్ని మనకి మోడమ్ అయితే ప్రొవైడ్ చేయడం, మీరు మోడమ్ అయితే సపరేట్గా అయితే తీసుకోవాలి. సో దీంట్లో కూడా మనకి ఇంకా మనం స్క్రోల్ చేసామంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నేను లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే వదిలేస్తాను, ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి ఈ వైఫై రూటర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. సో కొన్ని అయితే ప్రెజెంట్ మనకి అవుట్ ఆఫ్ ది స్టాక్ అయితే కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి రేటింగ్ కూడా 4.1 రేటింగ్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ 2nd ప్లేస్లో ఉన్న వైఫై రూటర్ చూసుకుంటే టెండా N301 వైర్లెస్ 300 Mbps రూటర్ అయితే ఉంది. ఇది మనకి సింగిల్ కలర్లో అయితే వస్తుందన్నమాట. సో రూటర్ చూడడానికి మనకి చాలా కొంచెం స్టైలిష్గా అయితే ఉందని, బట్ బాగుంది. 2 యాంటీనాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ అయితే పవర్ పోర్ట్ అయితే ఉంది, వ్యాన్ పోర్ట్ అయితే యూస్ చేశారు, అలాగే ల్యాండ్ పోర్ట్స్ కూడా ఇక్కడ మనకి
మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారన్నమాట. మన గేమింగ్ కన్సోల్స్ కానీ అలాగే స్మార్ట్ టీవీస్ కానీ అలాగే పీసీస్ అయితే మనకి ఇక్కడ కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి విషయం. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఐఎస్పీ యాక్సెస్ పాయింట్ అలాగే మనకి గూగుల్కి సంబంధించిన మనం ఇక్కడ అన్ని కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా మనకి సింగిల్ బ్యాండ్ మీద అయితే వర్క్ చేస్తుంది. ఇక మీకు డీటెయిల్స్ ఉంది కదా 7 Mbps/s ఇంటర్నెట్ స్పీడ్ అయితే మనకి రూటర్ స్పీడ్ 300 Mbps/s 4 డివైస్ వరకు మనం కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక మనకి కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ప్రైస్ చూసుకుంటే 999 రూపీస్ ప్రైస్ ఉంది. 4.3 రేటింగ్ అయితే ఉందన్నమాట. సో ఇక మనకు కొన్ని స్పెక్స్ గురించి ఇక్కడ చూసుకున్నామంటే ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో బ్రాండ్ చూసుకుంటే టెండా బ్రాండ్ అయితే ఉంది. ఇంకా మనకి వైఫై స్ట్రెంత్ ఐఏసీ చూసుకుంటే 802.11 అయితే సపోర్ట్ అయితే వస్తుంది. సింగిల్ బ్యాండ్ 2.4 GHz బ్యాండ్ అప్ టు మనకి 300 Mbps/s అయితే వస్తుంది. ల్యాన్ అలాగే వ్యాన్ చూసుకుంటే 10 Mbps/s అలాగే 100 Mbps/s అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కనెక్టివిటీ అయితే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ అడిషనల్ ఫీచర్స్ అలాగే డైమెన్షన్స్ ఇక్కడ మనకి వారంటీ 3 years వరకు అయితే వస్తుంది. సో దీనికి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే వదిలేస్తాను. ఇంకా మనకి నెంబర్ 1 ప్లేస్లో ఉన్న అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్న రూటర్ గురించి మారితే MI4C. సో మనకి రీసెంట్గానే షామీ వాళ్ళు అయితే లాంచ్ అయితే చేశారు. సో దీన్ని చూసుకుంటే ప్రైస్ 999 రూపీస్ ప్రైస్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి దీంట్లో 4 యాంటీనాస్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఏదైతే కొన్ని ఈథర్నెట్ పోర్ట్ అలాగే 3 ఇంటర్నెట్ పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. మీరు తక్కువ టైంలో మంచి బ్రాండ్ తీసుకోవాలనుకుంటే దీనిపైన ఒక లుక్ అయితే వేయండి. సో ఇక్కడ చూసుకున్నామంటే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అప్ టు 300 Mbps/s స్పీడ్ ఉంది. 4 హై స్పీడ్ యాంటీనాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పేరెంట్ కంట్రోల్ అయితే ఉంది. వైఫై స్పీడ్ని మనం బూస్ట్ చేసుకోవచ్చు. ఎంఐ సంబంధించిన వైఫై కనెక్టివిటీ యాప్ అయితే ఉంటుంది. బోత్ మనకి ఆండ్రాయిడ్ అలాగే సో ఇక్కడ చూసుకుంటే మనకి 3 స్టెప్ సెటప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో దీనికి మనకి నేనైతే ఫస్ట్ ప్లేస్లో చెప్తాను. దీన్ని తీసుకోవాలనుకుంటే మీరు తీసుకోవచ్చు అనమాట. ఇది మనకి సింగిల్ బ్యాండ్ అయితే ఉంటుంది. 2.4 GHz బ్యాండ్. మనకి రెడ్మీలో అయితే దీన్ని మనకి వాళ్ళ ఆన్లైన్ వెబ్సైట్ ఉంది కదా, సో అక్కడి నుంచి అయితే మనం దీన్ని పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో గైస్ ఇవి మనకి ఈరోజు నాకు బెస్ట్ అనిపించిన వైఫై రూటర్స్ అయితే. సో మీకు ఈ సంబంధించిన లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మిమ్మల్ని నేను ఇంకొక వీడియోలో అయితే కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఏ నైస్ డే గైస్.